చలి పెడుతుందని లేసలేవా? శాతం అయితే లేసలేవా? తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుండే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? రాత్రి సరే ఇచ్చావు కదా ఉంటుంది ఇంకా ఎప్పుడు వేసాడు బ్రష్ రిజల్ట్స్ వచ్చాయంట్రా. అవును కదా, ఫోన్ ఒకసారి నీది చాలా సిగ్గుపడతావా? ఎగ్జామ్ అంత బాగా రాస్తావు ఏంటి? రిజల్ట్ రోజు ఫోన్ చూసుకుంటున్నావు. రాసింది ఎవరు? సరే రా, పని చేద్దాం. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా నాకు 100 రూపాయలు ఇవ్వాలి. నేను మీరు చీప్ పెట్టలేదు, మినిమం 1000 ఉండే. బాగానే వేస్తుంది మాగా. సరే చూద్దాం రిజల్ట్. సరే ఫస్ట్ చూస్తా ఆగు. రెండు ఫెయిల్ నువ్వు చీప్ అన్ఎడ్యుకేటెడ్ ఆఫర్ ఫెలో. రేపు నువ్వు నాతో కాలేజీకి రాకరా, ఎందుకంటే నీ వల్ల నా బ్రైట్ ఫ్యూచర్ దెబ్బ కావచ్చు. సో సరే సప్లైలో చూసి ఇవ్వండి. సార్ మీ హాల్ టికెట్ నెంబర్ చెప్పండి ఒకసారి. 210 బాబు, బండి కొంచెం మెల్లగా. నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోతావు కానీ నెంబర్ మెల్లగా చెప్పు. 2550-180-252. ఇప్పుడు నేను అన్ని పాసా ఆఫర్ నాకు బాగానే అన్ని అఫ్లో ఉన్నాయి. ఫస్ట్ క్లాసా? అన్ని ఫెయిల్ నాటకాలు ఆపే. సరే బాబు పుచ్చుకున్నా నా వెయ్యి తీరా. నువ్వు ఇప్పుడు బయటకు వచ్చావంటే నువ్వు ఒక వ్యక్తి కాదు, ఒక ఆదర్శాన్ని. బయటికి రా. ఏంట్రా నా ఆర్టికెట్ ఫెయిల్వా, లోఫరా, నాతో ఉండి చెడిపోతావా అని ఏ కాన్ఫిడెన్స్ పాస్ అయిపోతున్నారా? వచ్చేది అటెండ్ ఫోన్. ఏమైందిరా? ఏమైంది చెప్పురా. ఉరా, నా ముందు ఒక అమ్మాయి కూర్చుందిరా. ఆ అమ్మాయిది సేమ్ ప్రింట్ దింపానురా, అయినా అది పాస్ అయిపోయి నేను ఫెయిల్ అయిపోయాను రా. అంటే తమ కాపీ కొట్టడం కూడా రాదనమాట. సరేరా, నేను ఇప్పుడు ఫెయిల్ అయిపోయాను. ఎలాగైనా ఇద్దరు సభ్యులు రాయాలి కదా. ఇంక ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్తే మింగేమంటారు. పల్లెటూరు నుండి ఊరికి చదువుకోవడానికి పంపిస్తే అత్త పని చేస్తున్నాం. అవునరా, చూసుకో మరి, చదువు మీద కాన్సన్ట్రేట్. మూసుకో. బాబు మటుకి ఎంత చేయట్లేదు. బాగున్నారండి. బాగా అతి మర్యాద వస్తే కానీ అతిథి మర్యాదే దోత రాష్ట్రం అంటారు ఆయన. 2 months ఇలా రెంట్ పే చేస్తే చాలు. దాని గురించి మాట్లాడుకుందాం. మీరు ఏ విషయాల కోసం మాట్లాడదాం నాకు తెలుసు కానీ ముందు నాకు ఫస్ట్ నా రెంట్ పే చేయండి. సార్, అంటే మా అమ్మగారు బాబు, మీ డిగ్రీ మొత్తం అయిపోతే మంచి ముహూర్తం వస్తుంది, అప్పుడు పే చేస్తారా? అలా అంటే ఎలా అనుకో, మమ్మల్ని మీ తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అవునంకు. అబ్బాబ్బా, ఏం తీసుకున్నారా? మీకు నా ఆస్తులు అవార్డు ఇవ్వచ్చురా, అదంతా నాకు తెలియదు. నీకు 3 days టైం ఇస్తున్నా. అది కాదు, నాకు రేపటికల్లా రెంట్ బ్యాక్ చేస్తే ఓకే, లేదంటే నీ రెంట్నే రూమ్ కాలేజ్ వెళ్ళిపోయింది. రేపు సాయంత్రం 6:39 కల్లా మంచి ముహూర్తం ఉంది. పువ్వుల్లా మీ చేతిలో డబ్బులు పెడతాం. ఈ ఎక్సెల్కి ఏం తక్కువ లేదు కానీ రేపు రెంట్ పే చేయకపోతే అప్పుడు మీ ఇద్దరు పని చెప్తారు. అమ్మయ్యా, ఏమైందిరా? ఏమైందా? ఏమైందిరా? అది ఏమైందిరా? వదులురా.
ఏమైందా ప్రస్తుత నీకు ధనుషం కాదు పేరు పట్టాల్సింది. అరే ఏమైందిరా చెయ్యదురా నొప్పేస్తుంది. డబ్బులు లేవని హామీ ఇవ్వడం వచ్చు. అసలు స్లాండ్ కూడా మళ్ళీ ఏదో ఫ్లోర్ వచ్చింది వదిలిరా. ఇంకా 6:38 కదా గంట డబ్బులు ఇచ్చేస్తావా? 6:30 కదా 6:30. ప్రభు ఈ డోరేషన్ నా ఫ్రెండ్ అయ్యారా. హలో భయ్యా. హలో తమ్ముడు, మీరు రూమ్ కన్నా ఉన్నా. హలో అన్న ఎలా ఉన్నా అన్న? బాగాలేను రా. మీరు 10,000 ఇస్తే బాగుంటా. ఇప్పుడు ఇస్తారు, ఇప్పటికే 2 నెలలు అయిపోయింది. చేస్తున్నా ఇది కొంచెం మనీ టైట్గా ఉంది అనిపించింది అలాగా. ఓకేనా? నాకు చెప్పిన పండగ దెబ్బలు కదా. నేను కాదన్నా, ధనుష్ కాదన్నా. ఇప్పటికే చెప్పా నీ బాధ్యత కూడా అని. అదంతా కాదు, రేపు కల్లా పాప తెలుసు కదా. అన్న ఇక్కడ సిగ్నల్ వీక్ ఉంది. హలో 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 ఎవరు కాల్ చేశారు మీరు? అది పక్కన పెట్టి కానీ నువ్వు బండి కోసం డబ్బులు సేవ్ చేస్తున్నావు కదా. ఎంత డబ్బులు సేవ్ చేసి చూపించు. అంటే అది వ్యాలంటైన్ డే వస్తుంది కదా. వస్తుంది అయితే అనుష కోసం గిఫ్ట్ కొన్నాను. అరే ఏమైందిరా? చేతి ఫస్ట్ నువ్వు. అరే ప్రశాంత్ ఏమైందిరా? భుజం మీద చేయకూడదు. నచ్చి ఏదో నాశ అవుతుంటే నీ చేతి గిఫ్ట్ కొనుక్కుంటాను నువ్వు. ఒరే నీకు కొనడానికి డబ్బులు లేవు, నీ గర్ల్ఫ్రెండ్ ఖర్చులు ఒకట. అనుషకి ఏమైందంటే మొత్తం బాగోదు. ఏమనకూడదా? ఆ రమేష్ నీ ఫోన్ చేసి 10,000 ఇమ్మని నాకు అడుగుతాడు. గుద్దోడు నువ్వు బాగానే ఉన్నావు, అందరికి నన్ను తోపుతున్నారు. నీకు చెప్తున్నాను చూడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. 10,000 సెట్ చేయరా. అరే ఏంటో అలా అంటారు? బాగా చేస్తాను కదా. రా ఒకసారి కూర్చో. ప్రశాంతం కూర్చొని మనం ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఒక లెక్క వేద్దాం. అప్పుడు మనకు ఐడియా వస్తుంది. ఫస్ట్ రెండప్పుడు 6:39 రేపిచ్చారు కదా. సెకండ్ బండి 10,000. థర్డ్ 7 సబ్జెక్టులు అంటే 7,000. మొత్తానికి నేను చెప్పరా ఎక్కువ ఆలోచించే గురు 26,000 అయింది. ఇప్పుడు మనం అందరికి 26,000 కట్టాలి. అంతే కదా, ఇంకేం లేక. ఇప్పుడే గుర్తొచ్చింది, ఒక నేను 2,000 ఇవ్వాలి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. జస్ట్ అప్పటికి 4,000. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆహా నువ్వు సూపర్ రా. 5 సబ్జెక్టులు ఉంచావు, అక్కడ 10,000 అప్పు ఉంది. అయినా గర్ల్ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నావు. ఎలా టెన్షన్ లేకుండా? కష్టమే ఇప్పటికైనా నీకు అర్థం. నేనేది అధికారం అంటే దాని పెద్ద గొప్పలా ఫీల్ అయిపోతాను. యాదవన్నది యాదవ. సరే నేనే అది కలిపి ఒక 35,000 అప్పు ఉంది. దాని దేశంటే ఐడియా చెప్పు. మరి నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మన వీధి చివరన SBI బ్యాంక్ ఉంటుందా, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్తే 35,000 లోన్ ఇచ్చారనుకో మనకు వర్కౌట్ అయిపోతుంది. అయినా 5 సబ్జెక్టులు వెళ్ళినప్పుడే నీకు ఎక్కువ ఇంటి తెలుసుకోవాల్సిందిరా. ఇలా ఐడియా బాగాలేదా? ఎట్లగా నువ్వు ఇంతలో ఎక్కువ అయితే అయినా మనం అనమాట. మనకి ఎవడరా లోన్ ఇస్తాడు? నీకు జాబ్ ఉందా? పాన్ కార్డ్ ఉందా? సరిగ్గా నీకు బ్యాంక్ లోన్ ఉందా? మరి ఎందుకురా కామన్ సెన్స్ ఉంటుంది. సరేరా, నా ఐడియా బాగాలేదు. నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. అంటే ధనుష్ అదే ఆలోచిస్తున్నా. నేను నాకన్నా తక్కువ సబ్జెక్టుకి వెళ్ళాడని తోపులా ఫీల్ అయిపోయి. ఏంట్రా లోపల కొనుక్కున్నా? ఏం లేదు, లంచ్ టైం ఉంటుంది. ఫుడ్ ఏం ప్రిపేర్ చేయడానికి టైం లేదు కానీ బయట మాట ఇది మాత్రం ఎందుకు బాగోదు? నాదే కదా డబ్బులు. హలో నాన్న ప్రశాంత్ ఎలా ఉన్నావు? బాగున్నామ్మా, నువ్వు నాన్న ఎలా ఉన్నారు? అదేరా ఆయన గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏమైంది? మీ నాన్న లాటరీలని బెట్టింగ్ లని డబ్బులు తగిలేస్తున్నారా?
ఓ సంతేనా ఏదో అనుకున్నాను నేను. ఏమనుకున్నావు నాన్న? లేదు కానీ నాన్న ఏం చేస్తున్నారు? ఆయన బయటకు వెళ్ళారులే గాని ఈ వారంలో నీ రిజల్ట్స్ వస్తాయన్నారు. వచ్చాయా? రిజల్ట్స్ రాలేదమ్మా. ఏ రిజల్ట్స్ వచ్చాయా? రాలేదు. రాలేదమ్మా. సరే అమ్మా, నేను బయట ఉన్నాను, మళ్ళీ చేస్తాను. సరే నాన్న. ఇంకా అలా చెప్తున్నా రిజల్ట్స్ కోసం. నాది పర్లేదు, 2 సబ్జెక్టులే, నీకే చూసుకో. నీలాగడు కారం కదా. ఇవన్నీ కాదు, డబ్బులు గురించి ఆలోచించి ఎలా ఖర్చు ఏంటో. నువ్వేం అనుకోనంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వేం అనుకోకూడదు మరి. నేను అనుకుంటారా మరి? ఏమనుకోండిరా బాబు, చెప్పురా. దొంగతనం చేద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? దొంగతనం తప్పు కదరా. తప్పదు కదరా. తప్పదా? నీకు ఇప్పుడు దొంగతనం అంటే కష్టమరా. మరి ఆలోచించాలరా అదే. నీకంత బుర్ర ఉంటే 5 సబ్జెక్ట్ నువ్వెందుకు ఉంచుతావు కానీ పద. దొంగ అంటే ఎంత బ్రెయిన్ ఉండాలిరా. దొంగ అంటే గట్స్ కూడా ఉండాలి. తమ్ముడు నేనా? నువ్వు నా అడ్డానికి ఇబ్బంది పడుతున్నావని ఒక హెల్ప్ చేయడానికి వచ్చిన రెస్పాన్సిబిలిటీ సిటిజన్. అవునా, థ్యాంక్స్ అన్నా. తమ్ముడు జాగ్రత్త, మెయిన్ రోడ్కి వచ్చావు. నువ్వు మెయిన్ రోడ్ మీద లేదన్నా. లేదు తమ్ముడు, మెయిన్ రోడ్ ఇది అలా నడుచుకుని వస్తావు, అందుకని హెల్ప్ చేయడానికి వచ్చాను నేను. దొంగ నా కదా. మెయిన్ రోడ్ డాక్స్ ఉంటుంది. ఇదిగో ఇది ఒకటి వద్దులే అని. పర్లేదు తీసుకురా. వద్దండి, తీసుకోలేరా? నీ డబ్బులేరా? నా డబ్బులా? అదే ఒక అన్నగా నేను వస్తాను అనుకో. సరే అన్న, థ్యాంక్స్ అన్న. సరే అయితే ఏంటమ్మా మాకోసం చూస్తున్నావా? హలో హలో, మీకు చేసిన ఎవరు వీడియో తీసాము. ఏం వీడియో? ఇందాక నువ్వు బుద్ధి చేసిన వ్యాపారం అయితే నేను చూసాం. ఇది వీడియో తీసాం. అయిపోతుంది పని. సరే తమ్ముడు ప్లీజ్ ఆ వీడియోలు కట్టేద్దా తమ్ముడు. లేదమ్మా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ మా పని మేము చేసాం. ఈ వీడియో తీసుకెళ్లి పోలీసులు చేస్తాం అంతే. తమ్ముడు పోలీస్ స్టేషన్ కట్టే దగ్గర కావాలంటే ఏమైనా హెల్ప్ కావాలి, నేను చేస్తాను. ఏదైనా చేస్తాను. సరే అన్న, ఈ వీడియోలో పోలీస్ స్టేషన్కి ఏమో, కానీ మాకు ఫేవర్ చేయాలి. ఫేవరా తమ్ముడు? ఫేవరా? సరే నేను చెప్తాను. 40,000 మాకు సాక్షి ఇప్పుడు 40,000 ఇప్పుడుకుప్పుడా? అసలు ఎందుకురా మీకు? మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి. సరే కావాలని చెప్పి పోలీసులు వీడియో ఇచ్చేద్దాం. కాదని కాదు తమ్ముడు, ఒకసారి ఆగు. అయితే ఇప్పుడుకుప్పుడు 40,000 అంటే కష్టమే కానీ సరే నా దగ్గర ఐడియా ఉంది. నాకు తెలిసిన ఒక ఇల్లు ఉంది, చాలా రిచ్ ఫ్యామిలీ. మనం అక్కడ ట్రై చేస్తే మనం అనుకున్న బడ్జెట్ దొరుకుతుంది. మనకు బడ్జెట్ దొరికిన తర్వాత నీ 40 నీకు, ఇంకా మిగతాది నాకు. నాతో వాడలేదన్నా వాటర్ కాదు, అది కూడా చూసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళాక వీళ్ళని ఇరికించేసి మొత్తం డబ్బులు నేనే కొట్టేయాలి. అవునన్నా, ఎంత పేరేంటి? నా పేరు చైన్ స్నాచింగ్ చంటి. ఇప్పుడు వరకు నేను ఒకదానికన్నా దొరుకుతా అంతే. దొంగతనం అపార్ట్మెంట్ కొనేసావా? మంట అంటే కొన్నాం అక్కడే ఎవరైనా చూస్తే దొరికిపోతాం. ఇప్పుడు ఎవరికి దొరకకుండా సైలెంట్ గా, ఓకేనా? పదండి. ఈ ఇంట్లో ఒక్కడే ఉంటారు, వాళ్ళ తాలూకు వచ్చే లోపల మన పని ఖాయించేద్దాం. మీ ఇంట్లో ఒకే ఉంటారు, నీకేం తెలుసు?
అవన్నీ ఇప్పుడే మాట్లాడాలా మనం ఏం కొంచెం దాని పనికాము. ఏంటన్నా వదిలేస్తుంది వెయిట్ చేయొచ్చు వద్దా? అది కాదు తమ్ముడు, దొరికాం అనుకో ఎక్కువ కొట్టడానికి కొడతారు. సైలెంట్ నాకు ఒక్కడే ఉన్నాడు, జాగ్రత్త. పెళ్ళి మీకు చాలా పనులు ఉంటాయి. ప్లాన్ చెప్పాలా? మీరు ప్లాన్ కదా, నువ్వే కదా ప్లాన్ చేసింది. ప్లాన్ లేకంటే లాగట్లేదురా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఒకసారి ఈ రూమ్ లో ఏటోనే దోచేద్దాం, వాళ్ళు వచ్చే లోపల. సరేనా? సరే అనుకుంటున్నా. ఎవరు నువ్వు? ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఏంటమ్మా కొట్టావు? ఒరే ఏమో ఎలా కొట్టని తెలియరా. ఒకళ్ళు బయటికి వెళ్ళి మనం దొరికి అనుకో, మీరు ఆటలు ఎవడో దొరుకుకోండిరా. బయటకు వచ్చి దాన్ని నేను చూసుకుంటాను. అది మళ్ళీ ఎలా చట్టం చూస్తున్నాడు, అది మధ్యలో వస్తాము. చూడు, డబ్బులు అవసరం కాబట్టి నేను నీకు తెచ్చాను రా. నీకు ఎక్కువ మాట్లాడుతున్నావు. తప్పు మాకే తోసిపోతున్నావా? తప్పు మొత్తం మామే కదా అనుకుంటున్నావా? ఏంటో సిద్ధు, రే సిద్ధు, ఏమైందిరా? ఏం చేశారు రా? ఏం చేశారు? అంటే మీకు దొంగతనానికి వచ్చి మీ అబ్బాయి కూడా వీడు అంటే? అవునండి, నేను కాపాడడానికి వచ్చాం. అవునండి, వీడు అసలు వీడు కదా వీడు. లేదు లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అసలు ప్లాన్ అంటే వీళ్ళదే. లేదండి, మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది, చూడండి. సిద్ధు, ఎవరు కొట్టారా నీకు? చూసారా అండి, ఎవరు కొట్టాడు? చూసారు, వీడియో కొట్టాడు. వీడియో కొట్టాడండి. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అబ్బాయి కొడతావా? పైగా మాట్లాడుతూ వస్తావా? వీళ్ళకి ఇలా కాదు బాబు, పోలీసులకి పెట్టించాలి. అరే సున్ని చోటు కట్టిపడేయండి రా. కాదు ఇప్పుడు వరకు ఒక దొంగలు చేసి దొరికిపోయినాము. ఏం దొంగలు చేసేటి? అరే నేను ఇప్పుడు వరకు చేసింది ఒక తొందర, అది కూడా మీ చేతుల్లో పెట్టుకున్నాను. అంటే ఇది మ్యాచ్ అంటే అక్కడ అనమాట. థ్యాంక్స్ బాబు, మా బాబుని కాపాడారు. ఏమించి మీ రుణం తీర్చుకోగలను. ఏమక్కర్లేదండి, ఒకసారి ఇస్తే ఏం పర్లేదండి. ముందు మీ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మాకేం వద్దు, మేము వెళ్ళొస్తాం. అవునండి, ధన్యవాదాలు. దొంగతనం చేసి ఆలోచన కూడా రాకూడదు.
హలో ఇదేంటమ్మా అన్నిసార్లు కాల్ చేసావు? అరే నాన్న మీ నాన్న 25 లక్షలు గెలిచారా అవునా? లాటరీలోనా? ఎంత మంచి మాట చెప్పావమ్మా. సరే ఉండి 2 నిమిషాలు మళ్ళీ చేస్తాను. మా నాన్న 25 లక్షలు గెలిచారా లాటరీలోని? అవునా? అయితే ఒక్కడే తీసుకుని చెప్పాలా